ప్రజలే దేవుళ్ళు, సమాజం దేవాలయం అనే నినాదంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించిన అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వివై దాసు అన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి వివై దాసు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం అభివృద్ధి ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జంక్షన్ బాబ్జీ, వాసిరెడ్డి వీరకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకవాదం లేనిది, ఇసాక జోన్ లేనిది, ఇసాక ఉక్కు లేనిది అన్నిటిని తాకట్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సి లేదు, పిల్లలకు ఉద్యోగం లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగస్తు ఎంప్లాయీస్ కూడా రోడ్డెక్కిన పరిస్థితి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ 2025 నాడు ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రాన్ని న్యాయాన్ని 4 పాదాల మీద నడపడానికి తెలుగుదేశం పార్టీ సైనికులంతా పనిచేయాలని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి, అన్ని మతాలకి న్యాయం జరగాలన్నది తెలుగుదేశం పార్టీ పూర్తి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ప్రజలందరూ కూడా మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకోసం అంటే దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, దొంగల పాలన జరుగుతూ ఉంది, అచ్చులు చేసి పాలన జరుగుతూ ఉంది. చిన్నబాబుని చంపినా, కోడికత్తు పొడిపించుకున్న అనేక సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దాన్ని అన్నిటిని కూడా తోలాల మంచి పాలన అందుకోవాలని ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి పిలుపునిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, ఎన్టీఆర్ అమరహే.